హాయ్ అందరికీ, లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు నా ఛానల్ పేరు. నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. మంచిగా తీసి పెడితే ఒక పల్లెటూరు అమ్మాయి ఎలా చేస్తుంటుందో పనులు అన్నట్టు టైలరింగ్తో పాటు నా ఇంట్లో పనులు కూడా అన్నీ తీసి ఈరోజైతే పాలు పోస్తున్నా నాగమ్మకి. నాగల చవితి కదా, సోమవారం రోజు పోసినది ఈ వీడియో, అప్పుడు తీసినది అనమాట. చవితి వచ్చేసి ఆదివారం అయితే నేను సోమవారం రోజు పాలు పోస్తున్నా. ముందు రోజు ఒక బ్లౌజ్ కుట్టుకుంటున్నా. మనకు టైలర్లకి మనం కుట్టుకోవడం చాలా తక్కువ కదా, ఎప్పుడు కస్టమర్వే ఉండే అనమాట. పిల్లలు కూడా నలుగురికి నేర్పిస్తున్నా అంటున్నా కదా, నా పనితో పాటు వాళ్ళకి చూపించుకుంటూ నా పని చేసుకుంటూ ఎప్పుడో ఇట్లా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే నేను కుట్టుకునేది అప్పటికప్పుడు. లేకపోతే అస్సలు తీయను నా బ్లౌజులు, ఎప్పుడు కస్టమర్వే కుడుతుంటాను. రేపైతే కొత్త బ్లౌజ్ తొడుక్కొని పాలు వేయాలని చెప్పేసి నాది కుట్టుకుంటున్నా. ఎల్లమ్మని చేసినప్పుడు అంత తీయని చెప్తున్నా అనమాట పిల్లలకి. ఎవరు పనిలో వాళ్ళు బిజీ ఉంటారు. ఒక అమ్మాయి ఒక్కటి వీడియో తీస్తుంది, ఆ మిషన్ ఖాళీగా ఉంది. నైట్ మన చెట్టుకే పూలు దండిగా వస్తాయి కదా, ఎన్ని పనులు ఉన్నా కూడా కట్టి పెట్టుకుంటే మళ్ళీ పొద్దునకి తొందరగా అవుతుంది అని చెప్పేసి కట్టుకుంటున్నా. అంత ఫాస్ట్ కట్టనీకి రావు కానీ కొంచెం స్లోగా కడతాను. మా చెట్టు వచ్చినాకనే నేర్చుకున్నా నేను పూలు కట్టేది. బాగా మూరకి ఎక్కువనే కట్టినా, మిగతా పూలు ఉన్నాయి చెట్టు మీద ఉన్నాయి, పొద్దున వాళ్ళు వచ్చినాక తెంపి కట్టిస్తారులే పిల్లలు అని చెప్పేసి కొన్ని వరకే కట్టినా. ఇంకా వంట చేసేది ఉంది. మనకు టైలర్ అంటే చాలా బిజీ ఉంటుంది. అసలు ఒక 5 నిమిషాలు కూడా మైండ్ ఫ్రీగా ఉండదు అనమాట. ఖాళీ అనే ప్రసక్తే ఉండదు. టైలరింగ్ నేర్చుకుంటే మేలు అంటాం కానీ చాలా బిజీ. ఈ చీర ఈ బ్లౌజు కొత్తది, రేపు నాగమ్మకి పాలు పోస్తాను కదా కట్టుకుంటా. ఈ పూలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి రావాలని ఒక బాక్స్లో పెట్టేసిన. ఇవి సద్దలు నానబెట్టి మలక కట్టి పోస్తాం అన్నమాట. మా సైడు సద్దనాలు బాలు అంటారు. పగలంతా నానబెట్టిన, నైట్ కట్టి ఇట్లా ఒక తేపాల్లో మూసి పెట్టినామంటే పొద్దునకి మొలకలు వస్తాయి. 2 రోజులు నానబెట్టి కడితే బాగుంటుందంట. నేను ఒక రోజే కట్టిన, అంత రాలేదు బాగా. మళ్ళీ పొద్దున్న తీసిన ఈ వీడియో. పొద్దున్నే స్నానం చేసినప్పుడే బియ్యం నానబెట్టిన. బాగా నానితే పచ్చిపిండికి బాగుంటుంది కదా. పాలు పోయినాక నాగమ్మకి సద్దలు అయితే ఏం పెద్దగా మొలకలు రాలేదు. నేను చేసే పని చాలా ఉంటుంది. వీడియో తీసేటోళ్ళు నాకు ఎవ్వరు సపోర్ట్ ఉండదు ఇంట్లో. వినయ్ కాలేజ్ పోతాడు, మా ఆయన షాప్లో ఉంటాడు కాబట్టి నాకు అంత ఉండదు. ఇంకా బయట కెమెరా పెట్టి తీస్తే మన పల్లెటూరులో వచ్చి కానీ కొట్టేస్తారు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. తెలిసిందే కదా మన పల్లెటూరులో. అందుకని చెప్పేసి నన్ను ముగ్గులు వేయడం కానీ బయట పనులు చేయడం కానీ మీకేం చూపిస్తున్నా అంటే చాట చూపిస్తున్నా. ఇది చిన్నగా బాగుందని నాకు ఇష్టం అనమాట. ఇష్టమై తెచ్చుకున్న, బనగానపల్లెలో తెచ్చుకున్న ఈ చాటని. ఏం మాట్లాడుతానో తెలియదు కదా, అప్పుడప్పుడు మాటలు ఫాస్ట్ చెప్పేస్తాను. ఇప్పుడైతే కెమెరా పెట్టుకొని చేస్తున్నాను. మా ఆయన తీసేది లేదు, బయట పోయినాడు. మా ఆయనకైతే ఫస్ట్ ఉప్మా చేసి పెట్టినాను. నా పూజ లేట్ అయినా పర్వాలేదు, ఆయనకు చేసి పెట్టినామంటే టయానికి తింటే నన్ను నిదానంగా చేసుకోవచ్చని ఇవి నువ్వులు పచ్చిపిండి అన్నీ మిక్స్ పట్టి పెట్టుకుంటున్నా. అమ్మకి పాలు పోయిపోతున్నా కదా నాగమ్మకి. ఇక్కడ అన్నం కూడా చేస్తాం మేము. ఉరుకుందీరన్న ఉన్నాడు కాబట్టి ఇక్కడ కేసరి చేసిన. ఇంట్లో పూజలు నాగమ్మకి అన్నీ ఈరోజే బాగా సెట్ అవుతుంది అనేది. ఇంకా బాగా చేసుకుంటా. నాకు సోమవారం అంటే పండగలాగా అనిపిస్తుంది. మామూలు రోజులైనా అంతే. ఏదైనా నీట్గా చేసిన తర్వాతనే పూజ, నీట్గా ఉంటేనే దేవుడు కూడా వస్తాడు అనుకుంటా నా మనసులో. వేడే పెట్టి పూజ చేయాలంటే నా మనసు ఒప్పదు అస్సలకి. ప్రతీది చాలా నీట్గా చేసుకుంటాను. అబ్బా మళ్ళీ నా మైండ్ అస్సలు ఊపుకుండదు. నైట్ ఫ్రిడ్జ్లో పెట్టినా కదా ఈ పువ్వులు. ఇప్పుడైతే చూస్తున్నాయి ఇవన్నీ పొడి పూలు తీసి పెట్టినాయి. ఇవి కూడా ఏం నల్లగా అయ్యలేవు, బాగానే ఉన్నాయి. మా ఫ్రిడ్జ్ ఎక్కువ కూల్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఎర్రగా అయిపోతాయి. ఈసారి అయితే పేపర్లో పెట్టినందుకు బాగున్నాయి. నా చీర ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు ఇష్టం అనమాట కొత్తది కట్టుకొని పాలు వేయాలని. అన్నిసార్లు అట్టనే అవ్వదు కదా మనకు. ఒక్కోసారి ఉన్నప్పుడైతే కట్టుకుంటాం, లేనప్పుడు సర్దుకుంటాను. ఇప్పుడైతే ఉంది, ఎల్లమ్మకి చేసినప్పుడు వేసినవి అనమాట. కొన్ని బాగున్నట్టు కడుతున్నా, బాగాలేని తీసిపెట్టినా అనమాట. దండి ఉన్నది కూడా. ఇదైతే నాకు ఈ కలర్ నచ్చింది. మా ఇంటి పక్కన ఆమె తెచ్చిండే నాకు ఈ చీరని. అమ్మవారికి చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు నిండుగుండి పూజ చేయాలనుకుంటా నేను. కాళ్ళకు పసుపు కానీ బొట్టు గాజులు పువ్వులు. అమ్మకి ఆ పగ్గుడు తెప్పించుకున్న చెట్టు మీదది అప్పటికప్పుడు ఫ్రెష్గా. బాగా బిజీ ఉంటుంది అబ్బా నాకు సోమవారం అంటే. ఇంకా కాళ్ళు చేతులు ఆడవు. మళ్ళీ మిషన్ పిల్లలు వస్తారు కదా నాకు.
ఇంట్లో పనులు పూజలు అన్నీ అయిపోయినాక మళ్ళీ టైలరింగ్ పనిలో కూడా బిజీ ఉంటా. పూజ గది అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. నాకు అట్టనే చూడబుద్ధి అవుతుంది. ఎంత పని చేసినా కానీ పూజ గది కళగా ఉంటే నాకు ఇష్టం అన్నమాట. చేసిన పని అల్లా పోతుంది. మీరు కూడా ఆరతి తీసుకోండి అంటున్నా నేను. మంచిగా టెంకాయ కూడా అట్లనే పగిలింది, నాగమ్మకు కూడా అట్లనే పగిలింది. ధూపం వేసి పెడతా పూజ చేసినాక, ఇళ్ళల్లో మంచి స్మెల్ వస్తుంది. నైవేద్యాలు నాగమ్మకి ఎన్ని చేసింటే అన్ని నైవేద్యాలు ఇంట్లో కూడా పెట్టుకుంటా. మా ఎల్లమ్మ కూడా ఎంత మంచిగా కళ ఉంది కదా, నాకు ఇష్టం అన్నమాట. అట్లా నేను చాలా బిజీ ఉన్నా కూడా పూజ మటుకు బాగా చేసుకుంటా. ఇప్పుడైతే నాగమ్మకు పోతున్నా కదా పాలు పోయనీకే, ఏమేం కావాలో అట్లా అట్లా తీసి పెట్టినా అనమాట. గుర్తొచ్చినవి ప్రతిదీ. ఏమన్నా మర్చిపోతే బాగుండదు. మళ్ళీ దగ్గరనేలే ఇంటికి, అయినా కూడా మళ్ళీ మర్చిపోతే రాలేమని నాకు మిషన్ పిల్లలు బాగా సపోర్ట్ చేస్తారు. నలుగురు వచ్చినారు నాకు వీడియో తీయనీకే. వీళ్ళు రాకుంటే నన్ను వీడియో తీసుకోలేను. అంటే పల్లెటూరులో తెలిసినదే కదా, మనుషులు ఉంటారు కాబట్టి మనకి అంతగా కంఫర్ట్ ఉండదు వీడియోలు తీసుకునేకి. నేను అంత తీసుకోవాలనుకోలే అసలుకి. పిల్లలే వస్తామన్నందుకు నాకు ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే, మనం మంచిగా ఉంటే మన మన నోరు మంచిది ఉంటే ఊరు మంచిది అన్నట్లు నాకు పిల్లలు వచ్చిన పిల్లలల్లో మంచిగా సపోర్ట్ చేస్తారు మిషన్కి. అప్పుడు కూడా అంతే. అప్పుడంటే యూట్యూబ్ ఛానల్ లేదు, సెల్ లేదు, అయినా మంచిగా సపోర్ట్ చేసేటోళ్ళు అనమాట. బాగా మా తోటికి వచ్చేటోళ్ళు. ఇంట్లో కానీ అది చేస్తాం ఇది చేస్తాం అన్న ఒక అక్కలాగా భావిస్తారు. నేను కూడా చెల్లెలాగానే తీస్తా. పక్కన మనుషులు ఉన్నారు, వాళ్ళల్లా చూడకుండా కెమెరా కనపడకుండా తీస్తున్నారు. ఈ సీక్రెట్ మీకు కూడా చెప్పేస్తున్నా కదా నేను. అంటే మాకు ఇంటికి దగ్గర ఉంది చూడు పాలు పోయనీకి నాగమ్మ మటుకు, దూరం లేదు, మాకు చాలా దగ్గర ఉంది. ఇదల్లా ఖాళీ ప్లేస్ అప్పుడు నా పెళ్ళైన కొత్తలో. ఇప్పుడు అంతా ఇంటైనాయి. ఇదల్లా మధ్యలో అయిపోయింది నాగమ్మ. అన్నీ మా సైడ్ అయితే చేనులలోనే పోస్తాం, ఇట్లా ఊర్లో పోయాం. ఇక్కడైతే మటుకు చేనులలో లేదు, ఇంటికన్నే పోస్తాము. మంచిగా ముగ్గులు వేసి అలంకరించుకున్నా కానీ వీడియో తీసేయకుండా పిల్లలు తీసినారు. మధ్యాహ్నం అప్పుడు తీసినారు ఈ వీడియో. అంటే మిషన్ కుట్టేటప్పుడు పోయి గట్ల తీసుకొని వచ్చినారు. బయట వీడియో తీసేయకుండా కదా, మనకి తెలిసిందే కదా. మన టైలరింగ్ పనిలో బిజీగా ఇంట్లో పనులల్లో అయిపోయినాయి. పాలు పోసి వచ్చిన, అన్నం తిన్నా, ఇంకా టైలరింగ్ పనికి డ్యూటీ ఎక్కేసిన. మా జేజి వస్తుంది నాకు రోజు నా దగ్గరికి. నేను చేసే పనిలో తోడు ఉంటుంది అన్నమాట ప్రతిదానికి. మాటలు చెప్పుకుంటూ కట్ చేస్తుంటే, మన పల్లెటూరులో తెలిసినదే కదా, ఏదో మాట్లాడుకుంటా కానీ నా పని నేను చేసుకుంటుంటాను. మా జేజి ఉంటుంది కాబట్టి మిషన్ పిల్లలకు కూడా మాటలు చెప్పుకుంటూ ఉంటుంది అన్నమాట. కటింగ్ వీడియోస్ కూడా పెట్టచ్చు. ఇదైతే మామూలు కటింగ్ చూడు, అర్థమయ్యేటోళ్ళు అయితే చూడండి. మళ్ళీ క్రాస్ కటింగ్ వీడియో కూడా తీసినా పెడతాను. కాకపోతే వీడియో గురించి అంత కంఫర్ట్గా చెప్పలేను, ఎందుకంటే కంటెంట్ మారితే బాగోదు. నా విషయాలు మాట్లాడుకుంటూ వీడియోలు పెడతాను. ఇంకా ఈరోజు పాలు పోసి వచ్చి ఈ బ్లౌజ్ అర్జెంట్ ఉంటే కుట్టించి ఇట్లా ఉంటుంది టైలర్ పని. అంటే పండగలైనా పబ్బాలైనా, ఇంకా పండగలప్పుడే ఎక్కువ ఉంటుంది మనకి టైలర్ కంటే. అన్నీ సెట్ చేసుకుంటా నేను. రేపు ఎవరు కుట్టాలి, రేపు ఏం పని చేయాలి అట్లా ఆలోచిస్తా. ఇంకా ఊరుకుందు ఏది ఉంది. రేపు వారం వేద్దాం అనుకున్నాం, 3వ వారము. ఈ 2వ వారం అంతా పోలేను, ఇంకా బిజీ ఉన్నాయి కొన్ని బట్టలు, అవన్నీ కుట్టించి ఎవరి బట్టలు వాళ్ళకి చెప్పేసి 3వ వారం అయితే కొంచెం ఫ్రీ ఉంటాను కాబట్టి వేద్దాం అనుకున్నా. ఊరుకుందులో 3వ వారం ఏమో మంది దండి ఉంటారు. చూద్దాము, మన వర్క్ను కూడా చూసుకోవాలి కదా. మనల్ని నమ్ముకొని ఇచ్చింటారు కాబట్టి వాళ్ళకల్లా చెప్పేయాలి. ఇప్పుడైతే ఈ బ్లౌజు కుట్టించి సాయంత్రం కల్లా ఇచ్చేయాలి, అంత అర్జెంట్ అనమాట. ఇంకా టైలర్ అంటే అట్లా ఉంటుంది. ఇంకా నెత్తి కూడా దూకునే టైం ఉండదు. ఇంకా తిన్నా మిషన్ ఎక్కినాను అనమాట. ఇంకా ఇట్టుంటుంది టైలర్ పని అంటే. సరే కానీ నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళా కానీ అడుగుతున్నాను, కామెంట్ కూడా చేయండి. నా వీడియో ఎలా తీస్తానో ఏమన్నా పొరపాటున్నా చెప్పినా కామెంట్ చేసినా మార్చుకుంటా నా వీడియోలో. నాకు మీరు చూసేదాన్ని బట్టి నాకు చాలా అవసరం ఇప్పుడు. అట్లుంది సిచ్యువేషన్. ఇన్నాళ్ళంటే చాలా స్లో ఉంటుండే. మనకి యూట్యూబ్ కొత్త రూల్ పెట్టేసింది కాబట్టి ఇంకా భయం అంటుకుంది. కాకపోతే మీరు అందరూ సపోర్ట్ చేయాలి. నా మంచి కోరే వాళ్ళు అయితేనే సపోర్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు అయితే లైక్ చేయరు, ఏం చేయరు, చూసి దొబ్బేస్తారు అనమాట. చూడడం అయితే చూస్తారు, ఏం చేస్తుంది, ఎట్టుంది, ఎట్లా ఏం చేస్తుంది అనేది ఉంటుంది. కాకపోతే వీడియోలకు లైక్ కొట్టరు. మనం ఏం చేయలేము, వాళ్ళ ఇష్టం అది. మీరైతే మంచిగా నా మంచి కోరే వాళ్ళు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే.
కామెంట్ చేయండి. నా బ్లౌజ్ అయితే కుట్టేసిన వాళ్ళది హెమ్మింగ్ వేస్తారు పిల్లలు. బాయ్ మరి. నాకు గోరంట్లా కంటే చాలా పనం మిషన్ పిల్లలు తెచ్చిచ్చినారు. మిక్స్ పట్టి పెట్టుకుంటా. బాయ్.